ఒకప్పుడు వందలాది మంది విద్యార్థుల కోలాహలంతో విద్యా బుద్ధులతో కలకలలాడిన సికింద్రాబాద్ సీతాఫల్ మండి ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణం ఇప్పుడు ఆదరణ లేక అభివృద్ధి నోచుకోక అధ్వానంగా మారింది. ఒకప్పుడు విద్యార్థుల కలలకు పునాదిగా ఉన్న విద్యా సంస్థ నేడు అసాంఘిక శక్తులకు అడ్డాగా మారింది. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల భవనాలు కాలక్రమేణా పాతబడటంతో 2023లో వీటిని కూల్చివేశారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఏకంగా 29,75,00,000 రూపాయలు భారీ బడ్జెట్తో కొత్త భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పనులు మొదలుపెట్టిన అధికారులు పునాదులు, పిల్లర్లు వేసి ఆ పనిని అక్కడికే వదిలేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్మాణం ముందుకు సాగలేదు. ఫలితంగా విద్యార్థులకు విద్యామందిరం కావాల్సిన ఈ ప్రదేశం ఇప్పుడు ముళ్ల పొదలతో నిండిపోయి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని, అటువైపు నుంచి వెళ్లాలంటే కూడా ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోతున్నారు. ఎందుకంటే పిల్లలు ఎక్కడెక్కడో పోయి చదువుకుంటున్నారు. రైల్వే ట్రాక్ అవతల పోనీకి ఇబ్బంది అవుతుంది వాళ్ళకి. ఫ్లైఓవర్ పై నుంచి చిన్న పిల్లలు వాళ్ళ ట్రాక్ నుండి ఎట్లా వెళ్తారు? ఇక్కడ ఫస్ట్ నుంచి డిగ్రీ వరకు ఉండే ఇక్కడ అది కూడా ఒకటి. అక్కడ పిల్లల్ని ఎక్కడెక్కడో డిస్ట్రిబ్యూట్ చేసి పేరెంట్స్ కూడా మొత్తుకుంటున్నారు. పిల్లల పేరెంట్స్ ఎందుకంటే అది లాంగ్ పడిపోయింది, మాకు దగ్గర ఉందని చేసినాము, ఇప్పుడు ఇంత లాంగ్ అయిపోయిందని చెప్పి వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేస్తారు. కేటాయించిన కోట్ల రూపాయలు వృధా అవుతుంటే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయి డంపింగ్ యార్డ్ మారుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకు ఆ విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులంతా ఇప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నిలిచిపోయిన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. అంతకుముందు కమిషన్ ఎవరికి ఇచ్చిర్రో ఆ కాంటాక్ట్ ఎవరో అది సంబంధం లేకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ పట్టించుకొని ఈ ఆర్ఎం సిచ్యువేషన్ కలుసుకుంటే 6 నెలలుగా 1 ఇయర్లోపై కంప్లీట్ చేస్తుంది. ఆ నమ్మకం ఉంది పబ్లిక్. డిస్టర్బెన్స్ అవుతున్నాను. అన్ని కూలగొట్టిన సామాన్ అంతా తీసుకొని ఆనేస్తారు, ఆ రోడ్డు కూలగొట్టిన సామాన్ ఆనేస్తారు, కార్లు పార్కింగ్ పెడతారు, మళ్ళీ రాత్రిపూట మంది తాగుతారు, సిగరెట్ తాగుతారు, గంజాయి బ్యాచ్ అవుతుంది. వాళ్ళు ఇబ్బంది అవుతుంది. మాకు కూడా వస్తుందన్న కానీ లేట్ ఎప్పుడో ఒకసారిగా వాళ్ళకి ఏమైనా ఫోన్లు పోతే అప్పుడు వస్తారు, కానీ ప్రత్యేకించి ఏమి ఉండదు. ఈ ఆర్ఎం సంతోషంగా తలుచుకుంటే 1 ఇయర్ చేస్తాడన్న ఆయన చేయాలని నేను అనుకుంటున్నాను. ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి మెయిన్ ఆపేసిందో మన రేవంత్ రెడ్డి అన్న. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే అన్ని దీంట్లో కూడా వచ్చేస్తాయి. ఈ స్కూల్ ఫండ్ కూడా వచ్చేస్తుంది, కాలేజ్ ఫండ్కి వచ్చేస్తుంది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ ఒకటి ఆపేసిండు. స్టూడెంట్లకు చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ ఒక్కటి శాంక్షన్ చేసిండు అనుకోండి, అదే అమౌంట్ నీకు ఎడ్యుకేషన్ కాబట్టి ఈ స్కూల్ కట్టడానికి కూడా అందరికీ యూజ్ చేసుకోవచ్చు.